యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో గీతనెల చైతన్య బస్సు యాత్రకు అపూర్వ స్వాగతం లభించింది. రాష్ట్ర ఉపాధ్యక్షులు జయరాములు గౌడ్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా గీత కార్మికుల సమస్యలపై నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నందనంలో 8 కోట్లతో నిర్మించిన నీరా ప్రాసెసింగ్ ప్లాంట్ వెంటనే ప్రారంభించాలని, బడ్జెట్లో కేటాయించిన 25 కోట్లు విడుదల చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల రమణ డిమాండ్ చేశారు. వృత్తిలో కొనసాగుతున్నారు. అనధికారిక లెక్కల ప్రకారం 10,000 మంది ఈ వృత్తిలో పనిచేస్తున్నారు. 25,000 మంది పనిచేస్తారు. మన జిల్లాలో రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మన జిల్లాలో వృత్తిలో ప్రమాదాలు చేస్తున్నాయి. ఇప్పటికి 100 మందికి గీతా కార్మికుల ప్రమాదాలు కూడా లక్ష్యం చేశారు. అవసరం లేదు. మనం ఏమంటున్నామంటే ఈ యాత్ర ఉద్దేశం ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో గీతా కార్మికులకు ఇచ్చిన హామీలని అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము గొంతెమ్మ కోరికలేం కోరట్లేదు, కొత్త డిమాండ్స్ ఏం చేయట్లేదు. మీరు ఎన్నికల ప్రణాళికలో పెన్షన్ 2,000 నుంచి 4,000కు పెంచుతామన్నారు, పెంచలేదు. ఎక్స్రేషియో 5 నుంచి 10 లక్షలకు పెంచుతామన్నారు, పెంచలేదు. పెండింగ్ ఎక్స్రేషియో ఇస్తామన్నారు, ఇవ్వలేదు. అందుకోసం 4,000 రూపాయలు పెన్షన్ పెంచాలని, 10 లక్షలకు ఎక్స్రేషియో పెంచాలని, రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నటువంటి ఎక్స్రేషియో 20 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ప్రమాదాల నివారణకు ఇవ్వాల్సినటువంటి సేఫ్టీ కిట్ రాష్ట్రంలో వృత్తి చేసేటువంటి వాళ్ళందరికీ కూడా వెంటనే ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నది ఒకటే, ఏదైతే మీరు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఉన్నాయో వాటినే అమలు చేయాలని మేము కోరుతా ఉన్నాం. 2,000 ఎక్స్గ్రేషియో పెన్షన్ 4,000 ఇస్తున్నారు, అది ఇవ్వాలి. అదేవిధంగా ఎక్స్గ్రేషియో 5 లక్షల నుంచి 10 లక్షలు ఇస్తున్నారు, ఇవ్వాలి. నందనంలో ప్రాజెక్టులు తక్షణమే ప్రారంభించాలి. మా గీత కార్మికుల సంక్షేమానికి నిధులు పెంచాలి. ఇదే మేము కోరుకున్నాం తప్ప వేరే మీ అధికారం కోసం సీట్లు అడుగుతలేం, లేకపోతే మంత్రి పదవులు అడుగుతలేం, ఎమ్మెల్యే పదవులు అడుగుతలేం. కానీ గీత కార్మికుల దీన స్థితిలో ఈ జిల్లాలో రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా గీత కార్మికులు ఈ రాష్ట్రంలో ఒక భాగం. వారు కూడా ప్రజలే, వారు కూడా ఓట్లు వేస్తారు. మీరు గద్దెనెక్కిరు కాబట్టి